అమ్మ మీ పేరు? నా పేరు వాహిల అండి. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. ఆప్తా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ బ్లాంక్‌గా ఉండింది. తిరుపతిలో మీటింగ్ చేసినప్పుడు కూడా సరే చూద్దాము అనేసి వచ్చాను. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత కొలాబరేషన్ అనేది చాలా బాగుందసలు. ఇదే ఈవెంట్ అనేది మనకి లేనప్పుడు ఒక విధంగా ఇప్పుడు ఫస్ట్ ఈ వెన్యూ అనేది ఎలా ఉందంటే ఇదే పీపుల్ ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు, లొకేషన్ తెలియదు, ఏమీ తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. బట్ ఈ ఈవెంట్లో తెలిసిన తర్వాత వాట్ ఈజ్ వాట్, ఎవరు ఏంటి అని తెలుసుకోగలిగాము. అట్ ది సేమ్ టైం మంచి కొలాబరేషన్ అనేది అందరితోటి ఏర్పడింది. ఆ కనెక్షన్, కొలాబరేషన్ ఇది ఫర్దర్ స్టెప్గా మమ్మల్ని ఏదైతే స్టార్టప్ బిజినెసెస్ మా ఉన్నాయో అది ఫర్దర్ స్టెప్లో మమ్మల్ని తీసుకొని వెళ్తుందని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగా బడ్డీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఈ సమ్మిట్ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అండ్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే బిఫోర్ దట్ నేను బ్లాంక్గా వచ్చాను అక్కడ ఎలా ఉంటుందో, ఎందుకంటే అందరూ మన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. బట్ ఏమంటే వాళ్ళతో ఎలా ఇదంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి అందరూ. ప్రతి సజెషన్ కూడా సరే ఎలా అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎలా సజెషన్ చేస్తున్నా, నేను చాలా డౌట్స్ అడుగుతూ ఉంటాను. ఆ డౌట్స్ కూడా సరే ఇలా కాదు ఇలా ఒక ఫాదర్ మదర్ ఎలా మనకి గైడ్ చేస్తారు, ఒక బ్రదర్ సిస్టర్ ఎలా గైడ్ చేస్తారు, అలా ప్రతి డౌట్కి ఓపిక్గా ఆన్సర్ చెప్తున్నారు. ఈ వేలో నువ్వు ఓపిక పట్టు, ఈ వేలో వెళ్ళకు, ఇలా వెళ్ళు అనే ఇది అనేది బాగా చెప్తున్నారు. ఏదైతే వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ అండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఫర్దర్లో మాకు ప్రతిదీ పాయింట్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ విధంగా చెబుతున్నారు కూడా, వాళ్ళు చెప్పేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం రిసీవ్ చేసుకోవడము, వాళ్ళు చెప్పడం దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఆ రిసీవింగ్ అనేది విత్ ఇన్ స్పాట్ మాకు వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పారు ఒక 6 months వరకు నువ్వు ప్రాఫిట్స్ చూడొద్దన్నమ్మా. ఓకే, 6 months వరకు ఇప్పుడు స్టార్టప్ 6 months వరకు ప్రాఫిట్స్ చూడొద్దనంటే ఓకే, 6 months వరకు అనేది మనం ఇంకా ప్రాఫిట్స్ మీద ఆశ వదులుకొని నువ్వు చెయ్యి, నువ్వు కష్టపడు, ముందరికి వెళ్తావు. ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పే విధానం అనేది మాకు చాలా బాగా నచ్చింది. అది ఒక ఫ్రెండ్లీ నేచర్లో చెప్తున్నారు, అది ఇంకా చాలా నచ్చింది. అది ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఒకరికొకరు సపోర్ట్ చేయడం వల్లే మనం అభివృద్ధిలోకి వెళ్తామని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.